So let us see how battery will work. In potential difference only. Question what did ask? How does the battery maintain the constant potential difference between its terminals? Why does the battery discharge when its positive and negative terminals are connected to a conductor? These questions. To answer this only, we have to know how battery will work or how cell works. So generally, battery consists of two metal plates. Battery consists of two metal plates that are the electrodes. LECTRODS ఎలక్ట్రోడ్స్ అంటే బ్యాటరీలో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి అండ్ కెమికల్ ఎలక్ట్రోలైట్ కూడా ఉంటుంది. మెటల్ ప్లేట్స్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, కెమికల్ ఉంటుంది ఎలక్ట్రోలైట్ ఉంటుంది. సో మెటల్ ప్లేట్స్ ఉంటాయి, మెటల్ ప్లేట్స్ కెమికల్ని ఇక్కడ ఏమంటున్నాడంటే ఎలక్ట్రోలైట్ అని చెప్తున్నాడు. సో ఇవి ఉంటాయి between the two metal plates. The electrolyte, that is the chemical between the two metal plates, consists of positive and negative ions which move in opposite directions. So ఇక్కడ ఏమంటున్నాడు, బ్యాటరీ కన్సిస్ట్ ఆఫ్ టూ మెటల్ ప్లేట్స్ ఎలక్ట్రోడ్స్ అండ్ కెమికల్ ఎలక్ట్రోలైట్. The electrolyte between the two terminals, two metal plates, consists of positive and negative ions which move in opposite directions. సో మెటల్ ప్లేట్స్లో పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటాయి. సో పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ అనగా తీసుకుంటే ఇలా ఒకటి ఆపోజిట్గా మూవ్ అవుతున్నాయి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద డయాగ్రామ్, సో ఆపోజిట్గా వెళ్తుంటాయి. పాజిటివ్ అయాన్ ఒకటి తీసుకోండి, నెగిటివ్ అయాన్ తీసుకోండి, సో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నాయి. సో ఆ ఫిగర్లో చూస్తే ఎలక్ట్రోలైట్ ఎగ్జర్ట్స్ ఏ సర్టెన్ ఫోర్స్ ఆన్ దీస్ అయాన్స్ అండ్ మేక్స్ దెమ్ మూవ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ డైరెక్షన్. లెట్ us కాల్ దిస్ ఫోర్స్ యాజ్ ఏ కెమికల్ ఫోర్స్ ఎఫ్సి. సో ఎలక్ట్రోలైట్ అనేది వాటి మీద సడన్ ఫోర్స్ అప్లై చేస్తుంది అయాన్స్ మీద, ఆన్ దీస్ అయాన్స్ అండ్ మేక్ దెమ్ మూవ్ ఇన్ ఎ స్పెసిఫిక్ ఫోర్స్ని అప్లై చేసి అవి పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ కావడానికి చేస్తుంది. ఆ ఫోర్స్ని ఏమనుకుంటున్నాడు, కెమికల్ ఫోర్స్. లెట్ దిస్ ఫోర్స్ బి కెమికల్ ఫోర్స్ అనుకోండి. డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ది కెమికల్, పాజిటివ్ అయాన్స్ మూవ్ టువార్డ్స్ వన్ ఆఫ్ ది ప్లేట్స్ అండ్ అక్యుములేట్ ఆన్ దట్ ప్లేట్స్. సో కెమికల్ యొక్క నేచర్ మీద ఆధారపడి పాజిటివ్ అయాన్స్ అనేటువంటివి ఒక సైడ్కి మూవ్ అయ్యి ఒక ప్లేట్ మీద ఉండిపోతాయి. సో ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి సైడ్కి ఏదో ఒక నేచర్ని బట్టి, ఆ సబ్స్టెన్స్ని బట్టి ఆ పాజిటివ్ అయాన్స్ అనేవి ఒక సైడ్కి వెళ్ళిపోతాయి అని చెప్తుంది. సో సపోజ్ పాజిటివ్ అయాన్స్ అన్నీ ఇక్కడ చేరినాయి అనుకోండి అని చెప్తాను, పాజిటివ్ అయాన్స్ అన్నీ ఇక్కడ చేరినాయి అనుకోండి అని చెప్తాను. సో ఇలా ఆటోమేటిక్గా నెగిటివ్ అయాన్స్ అన్నీ ఇక్కడ చేరిపోతాయి, సో negative ions depending upon the nature of the chemical, positive ions towards the metal plates. As a result of this accumulation of charges on this plate, it becomes positive charged and negative ions move in the direction opposite. So positive ions automatically ఇక్కడ చేరితే ఈ ప్లేట్ మీద అన్ని పాజిటివ్ అయాన్స్ వచ్చిపోయినాయి అనుకోండి, పాజిటివ్ అయాన్స్ ఆటోమేటిక్గా ఆపోజిట్లీ నెగిటివ్ అయాన్స్ వచ్చేస్తాయి, నెగిటివ్ అయాన్స్ ఇక్కడ వచ్చేసినాయి అనుకోండి. సో ఇది పాజిటివ్ ప్లేట్ అయిపోతుంది, ఈ ప్లేట్ మీద పాజిటివ్ చార్జెస్ ఉన్నాయి, ఈ ప్లేట్ మీద నెగిటివ్ అయిపోతుంది, నెగిటివ్ ప్లేట్స్ అయిపోతుంది. కాబట్టి ఇది క్యాథోడ్ అంటాం. నెగిటివ్ ప్లేట్స్ని ఏమంటాం మనం, క్యాథోడ్ అని చెప్తున్నాం. ఇది యానోడ్ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ అన్ని పాజిటివ్స్ ఏర్పడింది, పాజిటివ్ ఏర్పడిన ప్లేట్ని అంతా యానోడ్ అని చెప్తాం. నెగిటివ్ అయాన్స్ ఆటోమేటిక్గా ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే అవి క్యాథోడ్ అని చెప్తున్నాం. సో దిస్ అక్యుములేషన్ ఆఫ్ డిఫరెంట్ చార్జెస్ ఆన్ రెస్పెక్టివ్ ప్లేట్స్ కంటిన్యూస్ టిల్ బోత్ ప్లేట్స్ ఆర్ సఫిషియెంట్లీ చార్జ్డ్. ఇలా ఎంతవరకు వెళ్ళిపోయి దాని మీద ఏంటంటే, సో రెండు ప్లేట్స్ సఫిషియెంట్ ఛార్జ్ వచ్చేంత వరకు అవి మూవ్ అవుతూనే ఉంటాయి అని చెప్తున్నాడు. ఈ ప్లేట్కి సఫిషియెంట్ ఛార్జ్ అంటే నెగిటివ్ ఛార్జ్ వచ్చేంత వరకు, ఈ ప్లేట్కి సఫిషియెంట్ పాజిటివ్ ఛార్జ్ వచ్చేంత వరకు కంటిన్యూగా అలానే మూవ్ అవుతాయి అని చెప్తున్నాడు. సో అది అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది అని చెప్తున్నాడు. సో బట్ ద అయాన్స్ ఇన్ మోషన్ ఎక్స్పీరియన్స్ ఫర్దర్ ఫోర్స్, అనదర్ ఫోర్స్ వెన్ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఆర్ అక్యుములేటెడ్ ఆన్ ద ప్లేట్స్. Let us call this force as a electric force. Ions in motion experience another force. మూమెంట్లో ఉన్నప్పుడు అయాన్స్కి ఇంకొక ఫోర్స్ కూడా వస్తుంది. ఏమి ఆ ఫోర్స్ అనుకుందామంటే అక్యుములేటెడ్ ఆన్ ద ప్లేట్స్ అంటే ఎఫ్ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనుకోండి అని చెప్తున్నాను. లెట్ ఎఫ్ఈ దట్ వన్. ఫస్ట్ వచ్చేటువంటిది కెమికల్ ఫోర్స్, అయాన్స్కి మళ్ళీ తర్వాత ఏమొస్తుందని చెప్తున్నాడు, ఎఫ్ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ వస్తుంది అని చెప్తున్నాడు. ద డైరెక్షన్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఈజ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద కెమికల్ ఫోర్స్. అయితే ఎఫ్ఈ ఫోర్స్ అనేది ఈ ఎఫ్సి అనేది ఈ డైరెక్షన్లో ఉంటే ఎఫ్ఈ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ మ్యాగ్నిట్యూడ్ దిస్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ది చార్జ్ అక్యుములేటెడ్ ఆన్ ద ప్లేట్స్.
The motion of ions continue towards the respective plates if the chemical force is stronger than the electric force. అయాన్స్ అనేటువంటి కంటిన్యూగా అలానే ఆ వాటి యొక్క ప్లేట్స్కి వెళ్ళిపోతుంటాయి ఎంతవరకు ఇఫ్ ద కెమికల్ ఫోర్స్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద ఎలక్ట్రికల్ ఫోర్స్. ఎఫ్సి అనేది గ్రేటర్ దాన్ ద ఎఫ్ఈ, ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎక్కువ అయ్యేంత వరకు స్ట్రాంగర్ దాన్ ద ఎలక్ట్రిక్ ఫోర్స్. ఈ ఫోర్స్ ఎక్కువ అయ్యేంత వరకు అలా ప్లేట్స్ వెళ్ళిపోతాయి. అంటే కెమికల్ ఫోర్స్ స్ట్రాంగ్ అయ్యేంత వరకు అలానే వెళ్ళిపోతుంటాయి అని చెప్తున్నాడు. సో అలానే వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళిపోయినప్పుడు ద అక్యుములేషన్ ఆఫ్ చార్జెస్ అండ్ ప్లేట్స్ కంటిన్యూస్ స్టిల్ ద ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎఫ్ఈ బికమ్స్ ఈక్వల్ టు ద కెమికల్ ఫోర్స్. అట్ దిస్ సిచ్యువేషన్ దెర్ విల్ బి నాట్ ఎనీ మోషన్ ఈజ్ అయాన్స్ డ్యూ టు ద బ్యాలెన్స్ ఆఫ్ ఫోర్సెస్. అట్ ఎ సర్టెన్ ప్లేస్ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఈ అంటే బోత్ ఫోర్సెస్ ఈక్వల్ అవుతాయి. అలాంటప్పుడు ఎలాంటి అయాన్స్ మూవ్ కావు. సో దెన్ న్యూ బ్యాటరీ దట్ వీ బై ఫ్రమ్ ద షాప్ ఈజ్ అట్ ది స్టేజ్ వేర్ ద అయాన్స్ ఇన్ ద ఎలక్ట్రోలైట్ ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. మనం షాప్లో కొత్తగా బ్యాటరీ కొన్నప్పుడు దాంట్లో ఇలానే ఉంటుంది. అంటే కెమికల్ ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫోర్స్ రెండు సేమ్గా ఉంటాయి. అంటే అయాన్స్ ఎక్కడ మూవ్ అవుతుండవు. దట్ ఈస్ ద రీజన్ ఫర్ ద కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రాన్సిస్టర్ ఆఫ్ ది బ్యాటరీ. ఫస్ట్ క్వశ్చన్ అడిగినాడు, కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ టర్మినల్స్ ఆఫ్ బ్యాటరీ ఎలా ఉంటుంది అంటే మనం తీసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ ఫోర్స్ కెమికల్ ఫోర్స్, అయాన్స్ యొక్క కెమికల్ ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫోర్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది బ్యాటరీకి ఉంటుంది మనం తీసుకున్నప్పుడు. ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అక్యుములేటెడ్ ఆన్ ద ప్లేట్స్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది కెమికల్స్ యూజ్డ్ ఇన్ ద బ్యాటరీ. సో మనం తీసుకున్నటువంటి ఛార్జ్ అనేది అక్కడ యూజ్ చేసినటువంటి కెమికల్ మీద ఆధారపడి ఉంటుంది. బ్యాటరీలో యూజ్ చేసినటువంటి కెమికల్ మీద ఆధారపడి ఉంటుంది. సో వాట్ హ్యాపెన్స్ వెన్ ద బ్యాటరీ ఇస్ కనెక్టెడ్ ఇన్ ఏ సర్క్యూట్. కరెంట్ అనేది పాస్ అవుతుంది. బ్యాటరీ సర్క్యూట్లో కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వెన్ కండక్టింగ్ వైర్ ఈజ్ కనెక్టెడ్ టు ద టర్మినల్స్ ఆఫ్ ది బ్యాటరీ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ క్రియేటెడ్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్. ఎప్పుడైతే మనం కండక్టింగ్ వైర్లో కనెక్ట్ చేస్తామో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్లో. దిస్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ సెట్స్ అప్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ త్రూఅవుట్ ద కండక్టర్. ఆ పొటెన్షియల్ డిఫరెన్సే ఆ కండక్టర్ మొత్తం ఎలక్ట్రిక్ ఫీల్డ్ను సెటప్ చేస్తుంది. దట్ ద కండక్టర్ కంటైన్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒక కండక్టర్లో చాలా వరకు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ద ఎలక్ట్రాన్స్ నియర్ ద పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ ఆర్ అట్రాక్టెడ్ బై ఇట్ అండ్ స్టార్ట్ టు మూవ్ టువర్డ్స్ ద పాజిటివ్ టర్మినల్స్. ఏ ఎలక్ట్రాన్స్ అయితే పాజిటివ్ టర్మినల్కి దగ్గరగా ఉన్నాయో ఆ పాజిటివ్ టర్మినల్ చేత అట్రాక్ట్ చేసుకోబడి ఆ సైడ్ మూవ్ కావడానికి ట్రై చేస్తుంది. యాజ్ ఇట్ రిజల్ట్ ద అమౌంట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఆన్ దిస్ ప్లేట్ డిక్రీజెస్. అలా కావడం వల్ల పాజిటివ్ ఛార్జ్ ఆ ప్లేట్ మీద ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ తగ్గిపోతుంది. సో ద ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎఫ్ఈ బికమ్స్ వీకర్. సో అప్పుడు ఎఫ్ఈ అనేది వీక్గా తయారైపోతుంది. అంటే ఇక్కడ ఛార్జ్ పాజిటివ్, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ దీని మీదకి వెళ్ళిపోతాయి. సో అక్కడ ఆటోమేటిక్గా అది పాజిటివ్ ఛార్జ్గా మారిపోతుంది పాజిటివ్ టర్మినల్కు. సో అలా పాజిటివ్ ఛార్జ్ అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. పాజిటివ్ ఛార్జ్ అనేది ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి కాబట్టి అక్కడికి నెగిటివ్ ఛార్జ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. ఎలక్ట్రాన్స్ నెగిటివ్ పోయినాయి కాబట్టి అక్కడికి, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఈ ప్లేట్ అట్రాక్ట్ చేసుకుంటుంది. సో దీని మీదకి ఎలక్ట్రాన్స్ పోతే నెగిటివ్ ఛార్జ్ అయిపోతే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. సో ఆటోమేటిక్గా ఎఫ్ఈ అనేది వీకర్ అయిపోతుంది, ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది వీకర్ అయిపోతుంది. సో ద ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎఫ్ఈ బికమ్స్ వీకర్ దాన్ ద కెమికల్ ఫోర్స్ అండ్ కెమికల్ ఫోర్స్ పుల్స్ ద నెగిటివ్ అయాన్స్ ఫ్రమ్ ద పాజిటివ్ ప్లేట్. ఇక్కడ ఉన్నటువంటి యానోడ్ దగ్గర ఉన్నటువంటి నెగిటివ్ ఎలక్ట్రాన్స్ను కూడా ఇది పుల్ చేస్తుంది, లాగేస్తుంది అని చెప్తున్నాడు. ద నెగిటివ్ టర్మినల్ పుషెస్ వన్ ఎలక్ట్రాన్ ఇంటూ ద కండక్టర్ బికాస్ ఆఫ్ ద స్ట్రాంగర్ రెపల్షన్ బిట్వీన్ ద నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ది అండ్ నెగిటివ్ అయాన్. నెగిటివ్ టర్మినల్కి నెగిటివ్ అయాన్కి స్ట్రాంగర్ రెపల్షన్ ఉండడం వల్ల ఒక ఎలక్ట్రాన్ పుష్ చేస్తుంది కండక్టర్లోకి నెగిటివ్ టర్మినల్. ఈ నెగిటివ్ టర్మినల్ అనేది ఒక ఎలక్ట్రాన్ కండక్టర్లోకి పుష్ చేసేస్తుంది. ఎందుకంటే స్ట్రాంగర్ repulsion between the negative terminal and the negative ion. Hence, the total number of electrons in the conductor remains constant during the current flow. అందుకోసమే total number of electrons in the conductor remains. సో ఇక్కడికి ఎలక్ట్రాన్స్ వస్తుంటే దీనిలోకి పుష్ చేస్తుంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కాన్స్టెంట్గా ఉంటాయి. సో అందుకోసమే కరెంట్ అనేది ఫ్లో అయ్యేటప్పుడు ఎలక్ట్రాన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ద అబోవ్ సెట్ ప్రాసెస్ కంటిన్యూస్ స్టిల్ ఈక్విలిబ్రియం ఈజ్ అటైన్డ్ బిట్వీన్ ద ఫోర్సెస్. అలా కంటిన్యూగా జరుగుతుంది. ఎప్పుడు బిట్వీన్ ద ఫోర్సెస్ ఎఫ్ఈ అండ్ ఎఫ్సి అటైన్డ్ ద ఈక్విలిబ్రియం. ఈ రెండు ఈక్వల్ వచ్చేంత వరకు మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి అక్కడ
మనకేమన్నాడు, అలా బ్యాటరీ అనేది కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ చేసుకుంటూ డిశ్చార్జ్ అనేది జరిగిపోతుంది బ్యాటరీ టర్మినల్స్ మధ్యలో అని చెప్పేసి చెప్తున్నాను. దట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్.